వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే వ్యూయర్స్. డైట్ పాటించడం చూసాం. డైట్‌తో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళని చూసాం. అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది డైట్ చేంజ్ చేశారు. దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశారు. వెయిట్ కూడా లాస్ అవుతున్నారు. సో, ఓకే. ఆల్ హ్యాపీస్. ఇదంతా పక్కన పెడితే పాపం ఒక కేటగరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక సెక్షన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారు. డైట్ చేంజ్ చేశానండి. ఎక్సర్సైజు చేస్తున్నాను. కానీ నా వెయిట్ తగ్గట్లేదు అని. పాపం ఎంతమంది దగ్గర చూపిస్తున్నా వాళ్ళకి ఆ క్వెషన్ మార్క్ ఉండిపోతుంది. అంటే ఏంటి ఒక ఏజ్ తర్వాత వెయిట్ తగ్గలేమా? ఇవన్నీ మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నారు సమతా తుల్లా గారు. ఎండీ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ లాంజివిటీ ఎక్స్‌పర్ట్. నమస్తే అండి. నమస్తే. సో, యాస్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, పాపం వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆవేదన ఎవరికీ అర్థం కావట్లేదు. అన్నీ చేస్తున్నానండి. నా పక్కావిడ నేను చేసిన రోజులే డైట్ చేసి 5-6 కేజీస్ తగ్గితే, నేను గ్రామ్స్‌లో కూడా తగ్గలేకపోతున్నాను. మీరు యాక్చువల్లీ రేజ్ చేసిన క్వెషన్ చాలా రిలవెంట్ ఇది. అంటే అందరూ సిమిలర్ కైండ్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్లాన్ ఏమన్నా ఫాలో అయ్యి, సేమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫాలో అయినప్పుడు ఒక గ్రూప్‌లో అందరం ఒకటేలాగా వెయిట్ లాస్ అవుతామా అనేది చూస్తే అందరికీ అది డిఫరెంట్. ఒకళ్ళకి పనిచేసిన డైట్ ఇంకొకరికి పనిచేయదు. ఒకరికి పనిచేసిన ఎక్సర్సైజ్ డ్యూరేషన్ ఇంకొకరికి పనిచేయదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్‌కి డిఫరెంట్‌గా రెస్పాండ్ అవుతాం కదా! సో, దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. అయితే ఇంకేవో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఉట్టి డైట్, ఎక్సర్సైజ్ కాకుండా. అవేంటి? థర్డ్ థింగ్ ఈజ్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అంటే ఎక్సర్సైజ్ చెయ్యని టైంలో, అంటే మిగతా టైంలో మనం పడుకోకుండా ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా కూర్చొని చేసుకునే జాబ్స్ ఉన్నాయనుకోండి. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రిమైనింగ్ టైం అంతా కూర్చొనే ఉంటాం కదా! దెర్ ఇస్ నో క్యాలరీ అవుట్‌పుట్. క్యాలరీ బర్న్ తర్వాత ఏం లేదు ఇంకా మార్నింగ్ చేసిన వర్కౌట్ తర్వాత. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. మేబీ పక్కావిడ రెస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా యాక్టివ్‌గానే ఉన్నట్టున్నారు. సో, దాన్నే ఓకే. మనం రెలెవెంట్‌గా స్టెప్ కౌంట్ ద్వారా చెప్తాం. రిమైనింగ్ టైమ్ కూర్చొనున్నప్పుడు ఆబ్వియస్లీ మనం నడవం కాబట్టి ఆ టైంలో స్టెప్ కౌంట్ ఉండదు. కాబట్టి మినిమమ్ అమౌంట్ ఆఫ్ స్టెప్స్ అట్‌లీస్ట్ 8500 స్టెప్స్ పర్ డే అచీవ్ చేయాలి అంటే దానికి ఇండైరెక్ట్‌గా ఏంటి? ఎక్సర్సైజ్ చేయని టైంలో యాక్టివ్‌గా ఉండాలి. ఎక్కువసేపు కూర్చొని ఉండకూడదు అనేది. లేదు నేను నాది డెస్క్ జాబ్. నాకు దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి అంటాం. సో, అట్‌లీస్ట్ 1 అవర్‌లో ఫ్యూ స్టెప్స్ అయినా నడవాలి. 1 అవర్‌లో 250 స్టెప్స్ అయినా నడవాలి. సంథింగ్ లైక్ థట్. యాక్టివ్ మినిట్స్ అనేది పెట్టుకోవాలి. 60 మినిట్స్‌లో ఫ్యూ మినిట్స్ అయినా యాక్టివ్‌గా ఉండాలి. 2-3 అవర్స్ టుగెదర్ అలాగే కూర్చొని ఉంటాము అంటే సో, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్. కానీ ఇప్పుడు దాకా చెప్పారు కదా! రోజులో ఒక 30 మినిట్స్ వాక్ చేస్తే సరిపోతది. బ్రిస్క్ వాక్ అయినా సరిపోతది. అంటే ఇవన్నీ మిత్తా? ఇవన్నీ వర్కౌట్ అవ్వవా? ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఫార్మ్స్ కదా! ఇవాళ డైలీ సెడెంటరీగా అసలు ఎక్సర్సైజ్ చేయని వ్యక్తికి నువ్వు ఇవాళ సడన్‌గా 1 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి, అది చేసి, ఇది చేసి అంటే బాడీ నెక్స్ట్ డే టైర్డ్ అయిపోయి పడుకుంటాడు. నెక్స్ట్ డే హి కాంట్ డూ ఇట్. బిగినర్స్‌కి టు స్టార్ట్ సమ్‌వేర్ వాట్ ఈస్ ద బేసిక్ థింగ్? సైక్లింగ్ గాని, స్విమ్మింగ్ గాని, యోగా గాని, వాకింగ్ గాని. మినిమమ్ 30 మినిట్స్ పర్ డే అట్‌లీస్ట్ 5 డేస్ ఎ వీక్. ఇది కూడా చేస్తున్నాం. అలవాటయిపోయింది. రికవరీ బావుంది. నెక్స్ట్ డే పెయిన్స్ లేవు. లేస్తున్నాను. వాట్ నెక్స్ట్? లేదు 35+ ఉన్నాము, 40+ ఉన్నాము. యాడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఆల్సో. ఎందుకంటే ఇది చాలా సార్లు చెప్పాను కూడా. మనం 40 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ వి లూజ్ అట్‌లీస్ట్ 1% ఆఫ్ మసిల్ మాస్. ఆ మసిల్ తగ్గుతూ ఉన్నప్పుడు ఏజ్ రిలేటెడ్ మసిల్ లాస్ వచ్చినప్పుడు ఆల్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చేస్తాయి. లైక్ ఆస్టియోఆర్థరైటిస్, కార్డియోవాస్కులర్ గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఇష్యూస్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ. సో, వన్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఆర్ డిలేయింగ్ ఇట్ ఈస్ ప్రిజర్వ్ మజిల్ మాస్. ఎలా ప్రిజర్వ్ చేస్తావు? రెసిస్టెన్స్ ట్రైనింగ్ గాని, స్ట్రెంత్ ట్రైనింగ్ గాని చేస్తూ. అది అట్‌లీస్ట్ 3 డేస్ ఎ వీక్ యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంతకుముందు ఎందుకు మనం ఎక్సర్సైజ్ చేసినా, డైట్ చేసినా వేరే కారణాలు ఏంటి అని డిస్కస్ చేస్తున్నాం కదా! వన్ ఈజ్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అది కాకుండా స్లీప్‌ని అడ్రెస్ చేస్తున్నామా లేదా? మార్నింగ్ అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, న్యూట్రిషన్ కరెక్ట్ ఫాలో చేస్తున్నావు. రాత్రి పడుకుంటేనే కదా బాడీ రిపేర్ అయ్యేది. ఆ టైంలోనే కదా రిపేర్ జరుగుతది. మనకు స్లీప్‌లో 4 సైకిల్స్ ఉంటాయి. లైట్ స్లీప్, డీప్ స్లీప్, ఆర్‌ఈఎం స్లీప్, ఎన్ఆర్‌ఈఎం స్లీప్ అని. ఫస్ట్ మనం ఆర్‌ఈఎం స్లీప్‌లోకెళ్తాం. అది చాలా కొంచెం లైట్‌గా ఉంటది ఆ స్లీప్. అదొక 2-3 అవర్స్ అయిన తర్వాత మనం ఎన్ఆర్‌ఈఎం స్లీప్, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లోకెళ్తాం. దట్ ఈస్ ద డీప్ స్లీప్. ఓకే. ఆ టైంలో ఆల్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడము, రిపేర్ జరగడము, మార్నింగ్ చేసిన మసిల్‌లో ప్రోటీన్ సింథసైజ్ అవ్వడము, రెస్టోర్ అవ్వడము ఆ టైంలో జరుగుతది.
అంటే డీప్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. అయితే అందరము అవి గోయింగ్ త్రూ ద డీప్ స్లీప్ లేదు. ఇప్పుడు చాలా మందికి నేను స్లీప్ అసెస్ చేయడానికి డిఫరెంట్ టెస్ట్ చేస్తాము, లేదా వేరియబుల్స్ యూస్ చేస్తాము. ఐ సీన్ దెమ్ కదా, అట్లీస్ట్ మన ఫుల్ పడుకునే లెంత్ ఆఫ్ పీరియడ్లో 50% ఆఫ్ ద టైం మనం డీప్ స్లీప్లో స్పెండ్ చేయాలి, అంటే ఎన్ఆర్ఈఎంలో స్పెండ్ చేయాలి. అలా చేస్తున్నామంటే దట్ మీన్స్ వీఆర్ రికవరింగ్ వెల్. మనకు తెలియదు, మనం పడుకునే ఉంటాం, ఆ సైకిల్స్ ఎలా అవుతున్నాయి, అసలు మనం దాంట్లోకి వెళ్తున్నామా లేదా మనకు తెలియదు. అవి ఎలా అసెస్ చేస్తాము? సమ్ ఫార్మ్ ఆఫ్ టెస్టింగ్ మెథడాలజీ. సో దట్ థింగ్, స్లీప్ షుడ్ బి కరెక్టెడ్. కొంతమంది ఈ డౌట్స్ కూడా అడుగుతారు, వాట్ ఈస్ ద మినిమం స్లీప్, ఎంత పడుకోవాలి? సో ఇట్ క్యాన్ బి ఫ్రమ్ 6 to 8 hours. ఎక్సెసివ్ ఇస్ డేంజరస్, less than 5 hours also is dangerous. 6 to 8 hours optimum. Okay, 6 to 8 hours అన్నారు, నేను 6 hours నైట్ పడుకొని 2 hours ఆఫ్టర్నూన్ పడుకోవచ్చు అంటారు. ఇట్స్ అప్ టు యూ. కానీ ఇంటరప్షన్ లేకుండా ఒక 5 to 6 hours పడుకోవాలి, ఇంటరప్షన్ లేకుండా, మధ్యలో లెగకుండా. సో దట్ ఈస్ వన్ థింగ్. సో స్లీప్, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ, థర్మోజెనిసిస్. అండ్ ఫిఫ్త్ థింగ్ ఇస్ స్ట్రెస్. స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోతే, స్ట్రెస్ అందరికీ ఉంటుంది, మేనేజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఉండే స్ట్రెస్సెస్ ఓకే, ఇప్పుడు పాడ్కాస్ట్కి వస్తున్నాం, కొంచెం టెన్షన్గా ఉంది, కెమెరా ఫేస్ చేయాలి, ఇలాంటివి ఓకే. ఎగ్జామ్ వస్తుంది, అలాంటివి ఓకే. కానీ ఎవ్రీడే ప్రతి ఈవెంట్ని, ప్రతి మూమెంట్ని స్ట్రెస్ఫుల్గా తీసుకొని ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం. ప్రొలాంగ్ స్ట్రెస్, మీరు అన్నది కరెక్ట్. అప్పుడప్పుడు వచ్చే స్ట్రెస్ ఫైన్. ప్రొలాంగ్ స్ట్రెస్, లాంగ్ టర్మ్ స్ట్రెస్, క్రానికల్గా అసలు స్ట్రెస్లో ఉన్నప్పుడు, లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, వర్క్ రిలేటెడ్ క్రానిక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ ఉంటుంది కదా, అది రెగ్యులేట్ అవుతుంది. కానీ మనం క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు అది కొంచెం ఎలివేట్ అవుతూ పోతుంది. అది ఎలివేటెడ్ కార్టిజాల్ మనకి బాడీకి మంచిది కాదు. వెయిట్ గెయిన్ అవుతాము, డిప్రెస్డ్గా ఫీల్ అవుతాము, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ, థర్మోజెనిసిస్, నీట్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్, అలాంగ్ విత్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ టు మెయింటైన్ హెల్దీ బాడీ వెయిట్. సో ఇవి పాటించి చూస్తే మేబీ మీరు ఒక్కసారి వెయిట్ తగ్గే సూచనలు ఏమో కనిపిస్తాయేమో. అండ్ ఇంకొకటి ఇందాక అడుగుదాం అనుకున్నాను మీరు చెప్తున్నప్పుడు, వర్కౌట్ తర్వాత ఐ వాస్ టోల్డ్, అంటే నా యోగా టీచర్ చెప్పారు, ఫ్యూ అంటే జిమ్ మాస్టర్స్ కూడా చెప్పారు, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఒక 15 to 20 minutes ఆర్ 15 minutes ఒక న్యాప్ తీసుకుంటే వెయిట్ లాస్ కానీ, లేకపోతే నువ్వు ఎందుకైతే వర్కౌట్ చేసావో మజిల్ బిల్డ్ కాదంటే అది ఎక్కువ హెల్ప్ అవుతుంది, ఇంకా ఫాస్ట్ అవుతుంది అని. హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ? స్లీప్తో మసిల్ రికవరీ అవుతుంది అన్నది డెఫినెట్లీ ట్రూ. ఇమీడియట్లీ కానీ అది ఇమీడియట్గా తీసుకోవాలా అనేది ఇప్పుడు లాట్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ సో మచ్ డిఫరెన్స్. ఇమీడియట్గా పడుకోవడానికి, నైట్ పడుకోవడానికి ఎక్కువ డిఫరెన్స్ చూపెట్టట్లేదు. అలాగే ప్రోటీన్ ఇంటేక్ కూడా, నువ్వు వర్కౌట్ చేస్తున్నావు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటే అడిక్వేట్ ప్రోటీన్, అట్లీస్ట్ 1.2 grams per kg బాడీ వెయిట్ తీసుకోవాలి అట్లీస్ట్. ఎందుకంటే ఆ మసిల్ రికవర్ అవ్వాలి కదా, యూఆర్ యూజింగ్ మసిల్ టు స్ట్రెంత్ ట్రైన్. సో ప్రోటీన్ కన్జంప్షన్ కూడా ఇంతకుముందు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ తీసేసుకోవాలి ప్రోటీన్ ఇంటేక్, దెన్ ఓన్లీ యుల్ రీబిల్డ్, అలాంటి కాన్సెప్ట్స్ ఉండేవి. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్ ట్రూ, ఎందుకంటే ఎవ్రీడే సైన్స్ ఈజ్ ఎవాల్వింగ్, కొత్త స్టడీస్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ప్రకారం ప్రోటీన్ విత్ ఇన్ 1 hour తీసుకోవాలని లేదు, విత్ ఇన్ 24 hours ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ యూ షుడ్ బి కన్జ్యూమింగ్ ద ప్రోటీన్ దట్ ఈస్ నీడెడ్, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా. అలాగే నాప్ కూడా, ఇఫ్ యూర్ కవరింగ్ ఇట్ ఇన్ ద నైట్ టైమ్, వెల్ ఫైన్. ఒకవేళ నైట్ టైం కరెక్ట్గా లేదు అంటే దట్ యూ కెన్ టేక్ అ నాప్ ఆఫ్టర్ యువర్ వర్కౌట్ ఆర్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకే, ఈ ఇమీడియట్గా యోగా చేసిన తర్వాత మన చేత శవాసనం వేస్తారు కదా, ఇస్ దట్ ఆల్సో రిలేటెడ్ టు దిస్? దట్ ఈస్ టు కూల్ డౌన్, నాట్ అంటే కూల్ డౌన్ అండ్ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి. పెరిఫరల్ మనం యూజ్ చేసిన మసిల్స్ అన్నిటికీ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసి పెరిఫరల్ అంటే ఆర్మ్స్, లెగ్స్ అంతా కూడా వార్మ్ అయిపోయి కామ్ డౌన్ అయిపోతాం. దిస్ కూల్ డౌన్, ప్రతి ఎక్సర్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏది చేసినా కూల్ డౌన్, స్ట్రెచెస్ ఆర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు హడావిడిగా వర్కౌట్ చేసేసి కూల్ డౌన్ అవ్వకుండా హడావిడిగా వర్క్ కోసం అలా వెళ్ళిపోతాం, అలా చేయకూడదు. సేమ్ థింగ్ బిఫోర్ ఆల్సో, ముందు కూడా వార్మప్ చేయాలి సో దట్ బ్లడ్ ఫ్లో అడిక్వేట్గా ఉంటుంది మసిల్స్లోకి, అండ్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ద వర్కౌట్. సేమ్ థింగ్ ఆఫ్టర్ వర్కౌట్ ఆల్సో యూ షుడ్ కూల్ డౌన్. ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, వర్క్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా కొన్ని ప్రొఫెషన్స్ దే నీడ్ ఇట్, షౌటింగ్ అనేది, ఎక్కువ గొడవలు పడుతూ ఉండడం అనేది, డస్ దట్, అంటే మీరు లాజివిటీ ఎక్స్పర్ట్ కాబట్టి, షౌటింగ్ లీడ్స్ టు ఏజింగ్, ఇస్ దట్ ట్రూ? స్ట్రెస్ఫుల్గా ఉండడం డెఫినెట్లీ లీడ్స్ టు ఏజింగ్. స్ట్రెస్ని అందరూ విధాలుగా చూపెడుతుంటారు. పార్ట్నర్స్ మీద అరవడం కానీ, చిరాగ్గా ఉండడం కానీ,
మూమెంట్‌లో ఉండకపోవడం, మైండ్‌ఫుల్‌గా లేకపోవడం. ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి దాని గురించి ఆలోచించడం గానీ, దాని గురించి హడావిడి పడడం గానీ, హ్మ్. ఇది సరిగ్గా కరెంట్ సినారియోలో లేకపోవడం హ్మ్. మైండ్‌ఫుల్‌గా ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో, డెఫినెట్‌లీ స్ట్రెస్ హ్మ్. లీడ్స్ టు ఏజింగ్ ఫాస్ట్. హ్మ్. ఫాస్ట్‌గా ఏజ్ అవుతాం. స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాయి డెఫినెట్‌లీ. హ్మ్. అలాగే సెడెంటరీగా ఏ ఎక్సర్సైజ్ చేయకుండా డే అంతా కూర్చొని ఉన్నా గూడా హ్మ్. ఫాస్ట్‌గా ఏజ్ అవుతాం. ఫాస్ట్‌గా ఏజ్ అవుతాము అంటే ఉట్టి స్కిన్‌లో చేంజెస్ కనబడతాయని కాదు. మన రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ గూడా ఫాస్ట్‌గా వస్తాయి. లైక్ హ్మ్. టైప్ 2 డయాబెటిస్ గానీ, హైపర్‌టెన్షన్ గానీ, హార్ట్ డిసీజెస్ గానీ, న్యూరో ప్రాబ్లమ్స్ గానీ, డిమెన్షియా ఇలాంటివి గూడా వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ స్లోయింగ్ డౌన్ ఆల్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఇస్ హ్మ్. వాట్ వి ఆర్ థింకింగ్. నాట్ అబౌట్ ఎక్స్‌టర్నల్ ఫీచర్స్ కాకుండా. విత్ వర్డ్స్ చెప్పాలి అంటే రిలేషన్‌షిప్ మనం మెడికల్‌గా కాకుండా హ్మ్. నార్మల్‌గా మాట్లాడుకోవాలి అనుకుంటే, ఒకళ్ళ మీద పార్ట్నర్ మీద అరిచినప్పుడు నర్వ్స్ డిస్టర్బ్ అయ్యి అవి ఎక్సైటెడ్ స్టేట్‌లోకెళ్తాయి. నర్వ్స్ డిస్టర్బ్ అవుతాయి. అవి కూల్ డౌన్ అవ్వడానికి చాలా టైం పడతది. ఇదే కంటిన్యూస్‌గా చేయడం వల్ల అలా అరుచుకోవడం వల్ల ఒకరి మీద ఒకరు మెంటల్ స్ట్రెస్ వల్ల ఏజింగ్ అనేది ఫాస్ట్ అవుతది. అంటే జబ్బులొస్తాయి ఇంటర్నల్‌గా అది పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్‌లో ఏజింగ్ కనిపిస్తదండి. దీన్ని సొల్యూషన్ చెప్తే అరుచుకునే వాళ్ళు కొంచెం తగ్గుతారేమో. ప్రాబ్లమ్‌ని డిఫరెంట్ వేస్‌లో సాల్వ్ చేసుకోవచ్చు. హ్మ్. సో, అరుచుకోవడం అనేది ఇట్స్ సంబడీస్ వే ఆఫ్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. కానీ ఈజ్ ఇట్ రియల్లీ సాల్వింగ్ అ ప్రాబ్లమ్? వి డోంట్ నో. సో, అందుకని ఏంటి ప్రయారిటీస్ తెలియాలి. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలా? ఇప్పుడు అరిచేస్తే నాకు కోపం తగ్గుతదా? హ్మ్. అంటే ప్రయారిటీ అక్కడ కోపం తగ్గించుకోవడమా? ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడమా? వి షుడ్ ప్రయారిటైజ్. యాహ్! చాలా సార్లు ప్రయారిటీస్ పక్కన పెట్టేసి అప్పటికప్పుడు వి ట్రై టు గెయిన్ మెంటల్ సాటిస్ఫాక్షన్. ఓకే. ఇది చేసేసాను. ఇప్పుడు యాహ్! అరిచేయాలి, అరిచేసాను. దట్ ఈస్ జస్ట్ టు సాటిస్ఫై సంబడీస్ ఈగో ఆర్ వాటెవర్. బట్ డూయింగ్ ఆల్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ డోంట్ గెట్ సాల్వ్డ్. హ్మ్. కానీ అడిషనల్ స్ట్రెసెస్ కదా! ద మోర్ స్ట్రెస్ యూ ఆర్ గివింగ్ ఇట్ టు యువర్ బాడీ ఇట్ విల్ షో ఆన్ ఎవ్రీథింగ్. హ్మ్. గట్‌లో గూడా, మైండ్‌లో గూడా, ఆన్ యువర్ స్కిన్, ఆన్ ఎవ్రీథింగ్. మై నెక్స్ట్ క్వెషన్. ఇంతకుముందు వరకు అందరూ పాటించేవాళ్ళు. ఎంత క్యాలరీస్ కౌంట్ చేసుకొని తీసుకోవడం, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అనేది ఇమ్మీడియేట్‌గా చెక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కార్బ్స్ కౌంట్ కూడా. ఇవాళ నేను ఎంత కార్బ్స్ తీసుకున్నాను. ఇవి కాకుండా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా? అంటే ఇవి 2 నేను కంట్రోల్‌లో పెట్టుకున్నాను. నేను కాలిక్యులేటెడ్‌గా ఉన్నాను అన్నా కూడా వెయిట్ తగ్గట్లేదు. అంటే ఇంకేదైనా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ ఇంకేదైనా అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయా? వెయిట్ మీద ప్రభావం చూపించేవి? డెఫినెట్‌గా. ఇంతకుముందు క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ ఔట్ అని ఉండేది కదా! అంటే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ మనం ఎంతైతే ఖర్చు పెడతామో, ఖర్చు పెట్టే దానికన్నా కొంచెం తక్కువ తిని ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము అనేది కాన్సెప్ట్. ఓకే. అలా చేస్తున్న వాళ్ళు తగ్గుతారు కొంతమంది. కొంతమంది తగ్గరు. వై? సో, దీంట్లో కొన్ని సినారియోస్ ఉంటాయి. సో, ఇంతకుముందు చెప్పినట్టుగా స్లీప్‌ని ఆహ్, అడ్రెస్ చేయాలి. సెకండ్ థింగ్ కొంతమందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. హ్మ్. అవి కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, డి డెఫిషియన్సీ అంటే డైరెక్ట్‌గా ఈ డెఫిషియన్సీస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతదని చెప్పట్లేదు. హ్మ్. ఈ డెఫిషియన్సీస్ వలన చాలా వరకు మెటబాలిజంలో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెయిట్ తగ్గలేకపోతారు కాబట్టి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేయాలి. ఇంకొంతమందిలో స్లీప్ ఎందుకు కరెక్ట్ చేయాలి అన్నానంటే వెన్ క్రానికల్‌గా కొంతమందికి స్లీప్ షెడ్యూల్స్, స్లీప్ సైకిలే ఉండదసలు. ఇవాళ 9 అయితే రేపు 12, ఎల్లుండి 2:00 మళ్ళీ మర్నాడు 10 పీఎం అలా డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ స్కెడ్యూల్స్‌లో పడుకునేవాళ్ళు. హ్మ్. క్రానికల్‌గా స్లీప్ డెఫిసిట్‌లో తక్కువ స్లీప్‌లో ఉండే వాళ్ళకి జరిగే కొన్ని హార్మోనల్ చేంజెస్ గురించి చెప్తాను. మనకి మెలనిన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ అంటే మనము మెలుకుండడము, పడుకోవడము అనే ఒక బ్యాలెన్స్‌ని క్రియేట్ చేస్తది మెలటోనిన్. సో, ఆ లెవెల్స్ పాడైపోతాయి. హ్మ్. స్లీప్ సైకిల్ కరెక్ట్‌గా షెడ్యూల్ చేసుకోనప్పుడు. హ్మ్. అది కాకుండా మనకి లెప్టిన్, రెలిన్ అనే 2 హార్మోన్‌లుంటాయి. వాటి పనేంటంటే తిన్నప్పుడు కడుపు నిండింది అని మనకెలా తెలుస్తదంటే లెప్టిన్ వలన. యాహ్! అలాగే రెలిన్ అనేది హంగర్ హార్మోన్. హ్మ్. ఈ 2 ఉంటాయి బాడీలో. వాటికో బ్యాలెన్స్ ఉంటది. ఈ స్లీప్ షెడ్యూల్ పోయినప్పుడు వాటిలో బ్యాలెన్స్ కూడా పోతది. పోయినప్పుడు హుహు. లెప్టిన్ లెవెల్స్ తగ్గడము, సో, తిన్నా గూడా కడుపు నిండిందని తెలియకపోవడం, హ్మ్. ఇంకొన్ని రోజుల తర్వాత లెప్టిన్ రెసిస్టెన్స్ రావడం, అలాగే ఈటింగ్ బిహేవియర్స్ చేంజ్ అవ్వడం, క్రేవింగ్ ఫర్ మోర్ రిఫైన్డ్ ఫుడ్స్, క్రేవింగ్ ఫర్ అన్‌హెల్తీ ఫుడ్స్ అలాంటివి రావడం. సో, హ్మ్. ఈటింగ్ బిహేవియర్స్ చేంజ్ అవ్వడం, దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. హ్మ్. ఇవి కాకుండా స్లీప్‌తో కార్టిజాల్, ఇన్సులిన్ కూడా రిలేటెడ్ ఉంటది. సో, అవన్నిటి వల్ల గూడా మెటబాలిజం ఇష్యూస్ ఒస్తాయి. మన ఫుడ్ ఎనర్జీగా ఎలా వాడుకుంటాం అనేవి చేంజ్ అయిపోతాయి. సో, సింపుల్‌గా